ఈ వీడియోలో మనం ఏపీఎం లాగిన్‌లో జెండర్ రిసోర్స్ సెంటర్ ఎలా ట్యాగ్ చేయాలి? అలాగే జెండర్ రిసోర్స్ సెంటర్‌కి ఎంఎస్ అకౌంటెంట్‌ని కన్సర్న్ ఎంఎస్ అకౌంటెంట్‌ని ఎలా మ్యాప్ చేయాలి అనేది, అలాగే మ్యాప్ చేసిన తర్వాత జీఆర్‌సీ ఐఎం ప్రొఫైల్ ఎలా చేయాలనేది చూద్దాం. మొదటిగా మనం ఎంఎస్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ చేయడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా యాప్ ఈక్వల్ డాట్ లోకోస్ డాట్ ఇన్ యూఆర్ఎల్. సో, నేను ఒక ఎంఎస్ అకౌంటెంట్ లాగిన్ అవుతున్నాను. నంద్యాల జిల్లా పాణ్యంకి సంబంధించి. సో, యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్. సో, లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ ఓపెన్ అయింది. బై డిఫాల్ట్ ఇక్కడ బ్లాక్ యాడర్ ఎస్ఐఎస్‌డి. ఎస్ఐఎస్‌డి అంటే మనకి జీఆర్‌సీ జీఆర్‌సీకి సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ ప్రొఫైల్ మీద క్లిక్ చేసా. కానీ ఇక్కడ మనం ట్యాగ్ చేయలేదు కాబట్టి బ్లాంక్‌గా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ జీఆర్‌సీ సెంటర్ ఇక్కడ రావాలంటే మనం ఏం చేయాలనేది చూద్దాం. సో, ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. సో, ఈ మ్యాపింగ్ ఇదంతా మనం ఏపీఎం లాగిన్‌లో చేస్తాం. అందుకు ఈక్వల్ డాట్ లోకోస్ డాట్ ఇన్ ఈ యూఆర్ఎల్‌కెళ్ళాలి. ఇక్కడ కన్సర్న్డ్ మండల్ ఏదైతే ఏపీఎం ఉన్నారో ఏపీఎం లాగిన్ అవ్వాలి. సో, నేను పాణ్యం ఏపీఎం గారు లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో, మనకి ఇక్కడ డాష్‌బోర్డ్ వచ్చింది. సో, ఇక్కడ బ్లాక్ మేనేజర్ ఎస్ఐఎస్‌డి. సో, బై డిఫాల్ట్ బ్లాక్ మేనేజర్ ఎస్ఐఎస్‌డి వచ్చింది. మన జెండర్ యాక్టివిటీస్ చేయటానికి. కానీ ఇక్కడ మనం ఇక్కడ చేంజ్ రోల్‌లోకెళ్ళి, ఇక్కడ రైట్ సైడ్‌లో చేంజ్ రోల్‌లోకెళ్ళి బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ రోల్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. మనం జెండర్ రిసోర్స్ సెంటర్ ట్యాగ్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ రోల్‌లోకెళ్ళి ప్రొసీడ్ చేయాలి. అయిన తర్వాత ఇప్పుడు డాష్‌బోర్డ్ అంతా మారి ఇక్కడ మాస్టర్స్ అని వచ్చింది కదా! ఈ మాస్టర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జీఆర్‌సీ ట్యాగ్స్ అని వచ్చింది కదా! సో, ఇక్కడ జీఆర్‌సీ ట్యాగ్స్ మీద క్లిక్ చేయాలి. సో, ఆల్రెడీ జీఆర్‌సీ ట్యాగ్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఆ జీఆర్‌సీ నేము, డిస్ట్రిక్టు, స్టేటు, మండలు అలాగే ఆ జీఆర్‌సీకి ట్యాగ్ అయిన యూజర్ ఎప్పుడు క్రియేట్ చేశారనేది. సో, ఇప్పటి వరకు ట్యాగ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ నో డేటా ఫౌండ్ వచ్చింది. సో, ఇప్పుడు కొత్తగా ట్యాగ్ చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా! ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే రిసోర్స్ సెంటర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఇన్ పాణ్యం జెండర్ రిసోర్స్ సెంటర్. ఇక్కడ రిసోర్స్ సెంటర్ జీఆర్‌సీ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ కన్సర్న్ మండల్‌లో ఏదైతే జీఆర్‌సీ నేమ్ ఉందో అది టైప్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేయంగానే జీఆర్‌సీ ట్యాగ్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని పాపప్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి ఒక ఎంట్రీ పడింది. సో, ఇక్కడ డిస్ట్రిక్టు, స్టేటు, డిస్ట్రిక్టు, బ్లాకు, జీఆర్‌సీ నేమ్ ఇప్పుడు ఎంటర్ చేసింది. ఇక్కడ యూజర్‌ని ఇంకా ట్యాగ్ చేయలేదు కాబట్టి బ్లాంక్ వచ్చింది. సో, ఇప్పుడు యూజర్‌ని ఎలా ట్యాగ్ చేయాలంటే ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా! ఇక్కడ ట్యాగ్ యూజర్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ యూజర్ అడుగుతుంది. సో, మనకి ఇక్కడ ఏదైతే లోకోస్ ఐడీ ఉందో ఆ ఎంఎస్ అకౌంటెంట్‌ది ఇక్కడ జస్ట్ కాపీ చేసి సెర్చ్ యూజర్ నొక్కండి. సో, ఆ ఎంఎస్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేమ్ కనిపిస్తది. సో, ఎంఎస్ అకౌంటెంట్ మేము ఇక్కడ పొరపాటి రమాదేవి గారు. సో, నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి కింద డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. జస్ట్ ట్యాగ్ యూజర్ చేయటమే. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఇక్కడ చేంజ్‌కెళ్ళి చేంజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ రమాదేవి గారు పనిచేస్తున్నారు కాబట్టి జస్ట్ ట్యాగ్ యూజర్. ట్యాగ్ యూజర్ చేయంగాల్నే యూజర్ ట్యాగ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. ఓకే చేయంగాల్నే ఇక్కడ అంత క్రితం మనకి ట్యాగ్డ్ యూజర్ నేమ్ దగ్గర బ్లాంక్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ట్యాగ్ చేసామో రమాదేవి గారి నేమ్ వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్లాక్ అడ్మిన్ నుంచి లాగౌట్ అయిపోతున్నాం. ఇప్పుడు అంత క్రితం మనం యాప్ ఈక్వల్‌లో ఇనీషియల్‌గా లాగిన్ అయినప్పుడు ఎంఎస్ అకౌంటెంట్ గారిది మనకు బ్లాంక్ వచ్చింది. ఇప్పుడు మనకి జెండర్ రిసోర్స్ సెంటర్ మనం ఆల్రెడీ ట్యాగ్ చేసాం కాబట్టి వాళ్ళ నేమ్ రావాలన్నమాట ఇక్కడ. ఆ జెండర్ రిసోర్స్ సెంటర్ నేము. సో, లాగిన్ అయ్యాను. ఇక్కడ ఐఎం ప్రొఫైల్ మీద క్లిక్ చేశా. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి. నేను ఏదైతే మ్యాప్ చేశానో పాణ్యం జెండర్ రిసోర్స్ సెంటర్ ఇక్కడ పెండింగ్ అని ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ జెండర్ రిసోర్స్ సెంటర్ ఐఎం ప్రొఫైల్ అంతా చేసి కింద సబ్మిట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఏపీఎం లాగిన్‌లో ఆహ్, జెండర్ రిసోర్స్ సెంటర్ ట్యాగ్ చేసి రిసోర్స్ సెంటర్‌కి యూజర్‌ని మ్యాప్ చేసి ఆహ్, ఈ విధంగా ఆ యూజర్ మ్యాప్ చేసిన తర్వాత ఎంఎస్ అకౌంటెంట్ లాగిన్‌లో లాగిన్ అయ్యి వాళ్ళకి ఐఎం ప్రొఫైల్ చేయాలి. ఇక్కడ ఎంఎస్ అకౌంటెంట్ కూడా ఇక్కడ చేంజ్ రోల్ మామూలుగా సీఎల్ఎఫ్ బుక్ కీపర్ ఐఎం ప్రొఫైల్ చేయాలంటే బ్లాక్ హెడర్ ఐబీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీఎల్ఎఫ్ ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. అలాగే జెండర్ రిసోర్స్ సెంటర్ ఐఎం ప్రొఫైల్ చేయాలంటే బ్లాక్ హెడర్ ఎస్ఐఎస్టీ చేయాలి. అక్కడ కూడా ఏపీఎం గారు లాగిన్‌లో ట్యాగ్ చేయాలంటే బ్లాక్ అడ్మినిస్ట్రేటర్‌కి వెళ్ళాలి చేంజ్ రోల్‌లో.
అలాగే బ్లాక్ మేనేజర్ ఎస్ఐఎస్డి రోల్లోనల్లా అక్కడ ఐఎం ప్రొఫైల్, ఎంపీఆర్లు చేయడానికి వస్తుంది. ఈ విధంగా ట్యాగింగ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ.